నమస్కారం. బీఆర్కే భక్తి ఛానల్‌కి స్వాగతం. నేను మీ స్వీయ వర్మ. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు శ్రీ మాతంగి రాజశ్యామల ట్రస్ట్ ఫౌండర్ అండ్ చైర్మన్ బ్రహ్మశ్రీ నిశాంత్ శర్మ అవధాని గారు. నమస్కారం గురువుగారు. ఎలా ఉన్నారు గురువుగారు? బాగున్నారమ్మా. గురువుగారు, వారాహి అమ్మ నవరాత్రులు మొదలు కాకపోతున్నాయి గురువుగారు. ఎటువంటి జాగ్రత్తలు, ఎలా పూజిస్తే అమ్మవారి అనుగ్రహం పొందొచ్చు గురువుగారు? చాలా చక్కటి ప్రశ్న తల్లి. వారాహి నవరాత్రుల కంటే ముందు ప్రేక్షకులకు ఒక చిన్న విషయము. మనకు సంవత్సరానికి మొత్తము 4 నవరాత్రులు వస్తాయి తల్లి. అవును గురువుగారు. చైత్ర మాసంలో వసంత నవరాత్రులు అని వస్తుంది. ఆషాఢ మాసంలో శాకాంబరీయుక్త వారాహి నవరాత్రులు అంటారు. అంటే ఇక్కడ శాకాంబరి దేవి కూడా, అంటే ఈ యొక్క గుప్త నవరాత్రులను శాకాంబరితో కలిపి చేస్తారన్నట్టు. ఈ రెండు ఒకటిగా ఉండేది ఎప్పుడయ్యా అంటే కేవలం ఈ యొక్క నవరాత్రుల్లోనే, ఆషాఢ మాసంలో. ఈ ఆషాఢ మాసంలో గుప్త నవరాత్రులు అంటే వారాహయుక్త శాకాంబరి దేవి నవరాత్రులు అని అంటారు. 3వ నవరాత్రులు ఎప్పుడు వస్తుంది? ఆశ్వయుజంలో. ఆశ్వయుజంలో ఏంటిది? దుర్గా నవరాత్రులు. విన్నారు? దుర్గా నవరాత్రులు వస్తాయి. 4వది ఎప్పుడు వస్తుంది అని అంటే మాఘమాసంలో రాజశ్యామలాదేవి యొక్క నవరాత్రులు వస్తాయి. ఈ నవరాత్రుల్లో అందరూ చాలామంది విశేషంగా జరిపిస్తారు. ముఖ్యంగా ఏంటి అంటే కొంతమందికి తెలియని పరిహారం చెప్తున్నాను. నవరాత్రుల్లో 7, 8, 9 3 రోజులు ఉంటాయి కదా తల్లి. ఈ 3 రోజుల్లో ఏదైనా ఒక్కరోజు ఎంచుకోవచ్చు. ఏదైనా అమ్మవారి సత్స్వరూపాలైన మీ దగ్గరలో వారాహి యొక్క దేవాలయం ఉంటే అక్కడికి వెళ్ళవచ్చు, లేదా రాజశ్యామలాదేవి ఆలయం ఉంటే అక్కడికి వెళ్ళవచ్చు. అంటే మూల విరాట్ విగ్రహాలు, చిన్న ఉత్సవ విగ్రహాలకు చేసేది కాకుండా మూల విరాట్ విగ్రహాలకు ఒక విశేషమైనటువంటి హారతి ఇవ్వాలి. ఏ హారతి? కూష్పాండ హారతి అని అంటారు. అంటే ఎలా గురువుగారు? గుమ్మడికాయ ఉంటుంది కదా తల్లి, బూడిద గుమ్మడికాయ. సగం కాదు, పైన మూత లెక్క ఇట్లా కొద్దిగా కొయ్యాలి అంతే. కోసేసి లోపల ఉండే గుజ్జు మొత్తం తీయాలి. తీసేసిన తర్వాత దానికి 2 కళ్ళు లెక్క ఇటొకటి మళ్ళీ నోరు లెక్క త్రిగుణాకారంలో కట్ చేయాలి. ఇవి 3 త్రిగుణాకారంలో కట్ చేసి దాంట్లో కర్పూరం వేయాలి. ఏది? ముద్ద కర్పూరం వేసి ఆ ముద్ద కర్పూరం పూర్తయ్యేంత వరకు అమ్మవారికి హారతి ఇవ్వాలి. ఆ హారతి ఎప్పుడైతే వీరు ఆచరిస్తారో సకల దరిద్ర దోషాలు తొలగిపోతాయి. నాది ఎలాగో రాజశ్యామలాదేవి ఆలయం తల్లి, నా సొంత ఆలయము. మీలో ఎవరైనా సరే రాజశ్యామలాదేవి యొక్క అనుగ్రహం పొందడానికి వారాహి నవరాత్రులు ఎవరైనా ఆచరించాలనుకునేవారు ఉంటే కింద ఉండే నెంబర్ని సంప్రదించగలరు. మీకు గోత్రనామాలతో సహా చండీయాగము ఇవన్నిటిని కూడా చేయించడం జరుగుతుంది. ఎవరైతే ఈ యొక్క వారాహి నవరాత్రుల్లో పాల్గొంటారో వారు మమ్మల్ని సంప్రదించగలరు. ఈ కూష్పాండ హారతి అనేది ఎంతో విశేషమైనది. ఇది గనక మనం అమ్మవారికి అందింపజేస్తే చాలా సౌఖ్యంగా ఉంటుంది. పైగా అమ్మవారి యొక్క 8వ రోజున, వారాహి నవరాత్రుల్లో అమ్మవారి యొక్క 8వ రోజున అమ్మవారికి 1,00,000 కుబేర కుంకుమార్చన అనేటువంటిది చేస్తూ ఉంటామండి. ఈ 1,00,000 కుబేర మనకు మామూలుగా కేజీ కుంకుమ, కుబేర కుంకుమ కేజీ కావాలి అని అంటే స్వచ్ఛమైనది 1,800 అవుతుంది. విన్నారా? మీలో ఎవరైనా సరే కుంకుమ దాతగా, ఆ పూజలు దాతగా ఎవరైనా ఉండాలనుకుంటే మమ్మల్ని సంప్రదించగలరు. గురువు గారు, కుంకుమార్చన, కూష్మాండ హారతి, ఇంకేం చేయాలి గురువు గారు నవరాత్రుల్లో? పూజ ఎలా చేయాలి అమ్మవారికి? పూజ విధానము అని అంటే తల్లి, మనం మామూలుగా నవరాత్రుల్లో ఏ విధంగా అనేది ఆచరిస్తూ ఉంటామో అదే విధంగా ఆచరించాలి. దగ్గరలో వారాహి దేవాలయం ఉన్నా, లేకపోతే శ్యామల. ఎందుకంటే శ్యామల అని ఎందుకు చెప్తున్నానంటే తల్లి, శ్యామలకు అది దేవత ప్రత్యంగిర వారాహియే. అందుకే వారాహి అనుగ్రహం పొందాలి అంటే శ్యామలాదేవి దగ్గరికి వెళ్తేనే వారాహి అనుగ్రహం మనకు తొందరగా లభిస్తుంది. అలా లభించినప్పుడే మనకు కావాల్సినటువంటి యోగ్యత ఏదైతే ఉందో ఆ యోగ్యతను
మనము అందుకోగలుగుతాము. వారాహి అమ్మ దేవాలయాలు అరుదుగా ఉంటాయి కదా గురువుగారు. వాళ్ళకి ప్రత్యామ్నాయంగా రాజశ్యామల అమ్మవారి దేవాలయానికి వెళ్ళొచ్చు. అవి కూడా అరుదుగానే ఉంటున్నాయి కదా గురువుగారు. అంటే అమ్మవారి గుళ్ళు ప్రతి చోట ఉంటాయి. బల్కంపేట ఎల్లమ్మ తల్లి, పెద్దమ్మ తల్లి అలాంటి టెంపుల్స్ కూడా వెళ్ళొచ్చా ఈ నవరాత్రుల్లో అమ్మా, గురువుగారు? ఏ ఆలయానికైనా వెళ్ళొచ్చు. ఎందుకంటే అరుదుగా ఉంటుంది కాబట్టే మా ఆలయం గురించి చెప్తున్నాను. అంటే మా ఆలయానికే రండి అని చెప్పట్లేదు. మీరు ఏ ఆలయంలో అయినా చేపియొచ్చు. కాకపోతే వారాహీదేవి యొక్క అనుగ్రహం మనం తొందరగా లభించాలంటే, అంటే ఇప్పుడు హనుమంతుల వారికి పూజిస్తే హనుమంతుల వారి యొక్క అనుగ్రహం వస్తుందా? రాదు. హనుమంతుల వారి యొక్క నామస్మరణ కంటే రామనామస్మరణ చేసేవాడికే హనుమంతుడి యొక్క అనుగ్రహము పొందుతాము. అవునా? హనుమంతుడికి ఇష్టమైన నామం ఏంటి? రామనామం. రామనామము. ఈ వారాహీదేవికి ఎంతో ఇష్టమైనదే, ఎంతో ఇష్టతత్వంలో ఉండేది, తన ప్రియ చెల్లెలుగా భావించి ఉన్నటువంటి దేవతనే శ్యామలాదేవత. అందుకోసమే వారాహీదేవతకి ఏమైనా చెయ్యాలన్నా మొదలు శ్యామలాదేవికి ఆచరించిన తర్వాతనే వారాహీదేవికి ఆచరించాలి అనేటువంటిది శాస్త్రం. చాలా చక్కగా వివరించారు గురువుగారు. ధన్యవాదాలు. నమస్కారం. మహాదేవ.